బాబు గారు చెప్పండి మేడం. మహేష్ బాబు అంటే ఇంకా మా ఫ్యాన్స్ ఊగిపోతారు వాళ్ళు. మహేష్ బాబు గారితో ఒకటి చెన్నై సిల్క్స్ యాడ్ చేశాను, మదర్గా చేశాను. అండ్ మూవీ అదే అది భరత్ అని నేనండి. అవును, భరత్ అని నేను. సో దానికి నేను లక్నో కూడా వెళ్ళడం జరిగిందండి. ఆయనతోటి సెపరేట్గా, అంటే ఫారెన్ నుంచి వచ్చాక ఆయన ఇలా ఫాదర్ చనిపోయారని తెలిస్తే మా ఇంటికి వస్తారు. ఎందుకంటే ఆయన అక్కడ మూవీలో క్యారెక్టర్ చెప్తున్నాను. ఆయన ఫాదర్ ఇంకా మా హస్బెండ్ ఇందులో ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్. సో ఫస్ట్ మా ఇంటికి వచ్చి అంకుల్ ఎక్కడ అని అడుగుతారు. సో అంకుల్ ఎవరు కాదు, ప్రకాష్ రాజ్ గారు. సో ప్రకాష్ రాజ్ గారు కూడా మీరు నేను చెప్పడం మర్చిపోయి, ఆయనతో కూడా చేశాను. ఆయన అంటే ఆయన మేమిద్దరం హస్బెండ్ వైఫ్ గా కూడా చేసాం. గోపిచంద్ పేరెంట్స్ మొన్న అది 6 అడుగుల బుల్లెట్, అందులో చాలా బాగుంటుంది. మీరు చూసారో లేదో ఆ మూవీ? బి గోపాల్ గారి డైరెక్షన్. సో అంత పెద్ద డైరెక్టర్ ఆయన అదే పనిగా సెలెక్ట్ చేసుకున్నారండి. భరతనేనిలో అందులో అక్కడ నాకు ప్రత్యేకంగా అడుగుతారు, ఏంటి ఆయన ఎక్కడ అంకుల్ కనపడటం లేదు అంటే, నేను అంటే అనమాట, ఆయన ఇప్పుడే వచ్చారు బాబు, కొంచెం రిలాక్స్ అవుతున్నారు, అదే ఈ మధ్య ఎక్కడ నాకు ఫోన్ కూడా చేయరు, ఏదో ఉంది అలా డైలాగ్. అంటే ఆయన చాలా బిజీ, పార్లమెంట్లో ఆయనకి ఆ పనితోటే సరిపోతుంది, ఇలా అలానే ఏవో డైలాగ్స్ ఉన్నాయి. అదే కానీ ఆశ్చర్యం ఏంటంటే మొత్తం ఆ సీను ఎగిరిపోయింది మూవీలో. తీసేశారు. సరే ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నాకు ఇప్పుడు ముందే హ్యాపీ డేస్ లోనే చాలా చేస్తే పోయాయి. నేను ఇక్కడ అక్కడ 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 కనిపిస్తాను అంటే, సో 1 or 2 డైలాగ్స్ కూడా ఉంటాయి అఫ్ కోర్స్, కానీ వెరీ బ్రీఫ్. ఇక్కడ మహేష్ బాబు ఏం మాట్లాడారు జ్ఞాపకం? మహేష్ బాబు గారు సేమ్ ఇప్పుడు మీరు ఎలా అడిగారో పవన్ కళ్యాణ్ గారు ఎలా అడిగారు సేమ్. ఎలా ఉందండి ఫిల్మ్ ఫీల్డ్, ఎలా వచ్చారు మీరు, ముందు ఏం చేసేవారు, అలా అంతా. ఎందుకంటే షార్ట్ రెడీ అవుతున్నప్పుడు పక్కన కూర్చుంటాం కదా. సో ఆయన అడిగారు, అదే చెప్పానని ఇలా అకస్మాత్తుగా రావడం జరిగింది. సో సైన్స్ జర్నలిస్ట్, డాక్యుమెంటరీ ఫిల్మ్స్ చేశాను. ఆ రూట్ లో ఒక డాక్యుమెంటరీ ఫిల్మ్ కోసం శేఖర్ కమల గారిని కలవడం జరిగింది. సో ఆయన ఒక 6 months తర్వాత జ్ఞాపకం పెట్టుకుని నన్ను ఇలాగా సరదాగా చేయమన్నారు. అప్పుడే నాకు అంటే హెజిటేట్ చేస్తూ చేశాను, నిజం చెప్పాలి. కానీ అది అంత హిట్ అయ్యేటప్పటికీ ఇంకా నన్ను చాలా మంది గుర్తించారు, ఇలాగా చేస్తే బాగుంటుంది అంటే. ఆ టైంలో నేను వచ్చిన టైం అంటే అది లక్ అనుకోవాలి. ఎందుకంటే ఆ అర్బన్ ఫీల్డ్ లో మూవీస్ రావడం, ఒక అర్బన్ లుకింగ్ మదర్. ఎందుకంటే దాని తర్వాత కొన్ని సినిమాస్ తర్వాత వేదం చేశాను చూడండి, క్రిష్ గారు ఆవిడే కావాలని నన్ను అదే పనిగా పిలిచి చేయించుకున్నారు. ఆవిడ చేస్తేనే నేను మంచు మనోజ్ మదర్, అందులో ఒక ఆర్మీ అదే కెప్టెన్ వైఫ్ విడో యాక్చువల్లీ అందులో. సో ఆ లుక్ ఉండాలి అనేసి, సో వెరీ హ్యాపీ. చూసుంటారు, చూసినప్పుడు ఒక డైరెక్టర్ ఒక విజన్ ఉంటుంది మేడం, ఉంటుంది ఈ క్యారెక్టర్ ఆవిడ బాగుంటది అని చెప్పేసి అలాగా. కరెక్ట్. అది అక్కడ కూడా నేను ఒక జీన్స్ కుర్తీ వేసుకుని వెళ్ళాను. అక్కడ నాకు సారీ, అది వైట్ సారీ రెడీ చేశారు. క్రిష్ గారు ఆయనకి సడన్ గా ఫ్లాష్ అయిందిట, ఇలా అస్తమానం వీడియో క్యారెక్టర్ అలా చూపిస్తే ఏం బాగుంటుంది, ఒక ఆర్మీ ఆఫీసర్ వైఫ్ అంటే కొంచెం మోడ్ లుక్ గానే ఉంటారు. సో మేడం మీరు ఇలాగే జీన్స్ ఇలాగే ఉండండి, కాకపోతే మీరు లైట్ కలర్ లక్నో చికెన్ లైట్ కలర్ వేసుకున్నాను, అది గోడలు తోటి మ్యాచ్ అయిపోతుంది. సో కాంట్రాస్ట్ గా వెంటనే కాస్ట్యూమ్ వాళ్ళకి చెప్పించి 4-5 కుర్తీలు తీసుకురమ్మన్నారు. అందులో ఆయన గ్రీన్ కలర్ సెలెక్ట్ చేశారు. ఎందుకంటే వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా చూసుకుంటారు, చాలా చూసుకుంటారు. ఇదిగో పక్కన యాక్టర్స్ కూడా కాస్ట్యూమ్స్ ఒకే కలర్స్ ఉండకూడదు. నేను ఇది చాలా గమనించాను. సో నాదేనా బై ఛాన్స్ గ్రీన్ సారీ అంటే పక్కన రెడ్ కానీ ఏదో అట్లా
అంటే డిఫరెంట్ కలర్స్ ఒక కాంబినేషన్ ఆఫ్ గ్రూప్ ఉన్నప్పుడు ఎగ్జాక్ట్ డిఫరెంట్ అంటే కలర్ఫుల్ గా ఉంటుంది మేడం. బాగుంటుంది. అవును. అది వెరీ ఇంపార్టెంట్ అండి అఫ్ కోర్స్. సో ఆయనకి అది తట్టినమాట, ఇలాగ ఉంటే బాగుంటుంది ఇంకా. సో బికాజ్ అది ఒక రియాలిటీ కనిపిస్తుంది అందులో.